హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక మన డైలీ రొటీన్ వ్లాగ్స్లోకి అయితే వచ్చేసామండి. టూర్ అయితే అయిపోయింది. ఇంక అందరం కలిసి వైజాగ్ వచ్చేసాము. అంటే మా ఆడవచ్చు వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరం కలిసి ఇంక వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. న్యూ ఇయర్ ఉంది కదా, సో న్యూ ఇయర్ చూసుకొని వెళ్ళొచ్చులే అని చెప్తే ఇంకా బలవంతం చేస్తే వచ్చారు. అంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నారు. పండగకి కూడా రానని చెప్పారనమాట. అంటే ఇప్పుడు వచ్చాం కదా, ఇంకా మళ్ళీ అప్పటికి హాలిడేస్ లేవన్నారు. శ్రావణికి ఏమో హాలిడేస్ ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రాలేను వదిన, ఈసారి ఏమో అనుకోవద్దు అని చెప్పింది. ఇంక మా మరిది వాళ్ళకి ఏంటంటే తనకి కరెక్ట్గా సంక్రాంతి టైంలో తనకి ఏదో ప్రాజెక్ట్ ఉందంట, అందుకని రాలేము వదిన అని చెప్పారు. సరే అయితే ఇంకా న్యూ ఇయర్ ఉంది కదా, ఈ 2 డేస్ అయినా ఉండేసి వెళ్ళండి అని చెప్తే ఇంక అప్పుడు వచ్చారనమాట. సో ముందు రోజు నైట్ 12కి వచ్చామండి. ఫ్రైడే ఈవినింగ్ 7కి ట్రైన్ ఎక్కితే పక్క రోజు నైట్ 12 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంక అందరం పడుకుని పోయాము. ఇంకా ఎవరు లెగలేదు. నేనే లేట్గానే లెగండి పర్లేదని చెప్పాను, ఎందుకంటే ముందు పూజ చేసేసుకుందాం అని చెప్పి. నాకేంటంటే ఇల్లు తుడిచేటప్పుడు పిల్లలు తిరుగుతూ ఉంటే నాకు పడిపోతారేమో అని, ఇంకోటేమో మరకలు పడిపోతాయి అని 2 విధాల టెన్షన్ ఉంటుంది. అందుకే వాళ్ళు లేచే లోపలే గుమ్మాలు అవన్నీ తుడిచేసి తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసి త్వరగా పూజ చేసేసుకుందాం అని చెప్పి. అంటే ముందు రోజు తెచ్చినవన్నీ ఉంటాయి కదండి, ప్రసాదాలు అవన్నీ కూడా. సో ఒక్కసారి దేవుడికి పెట్టి పూజ చేసేస్తే ఆ తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంటే వెళ్ళిన టూర్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో అందుకని చెప్పి ఇంక ఎర్లీగా లేచి మా కిందింటి అమ్మాయికి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాను అనమాట, మొక్కలన్నిటికీ వాటర్ వేయమని చెప్పి. సో తను డైలీ వాటర్ అయితే వేసింది. ఇంక అందుకే ఇవాళ నేను వాటర్ ఏమి వేయలేదు, కానీ జస్ట్ అలా వాటర్ అలా జల్లేసి గుమ్మం అంతా తుడిచేసి రెగ్యులర్ ముగ్గు, ఎప్పుడు నేను వేసే ముగ్గు ఉంటుంది కదా, అదే వేసేస్తా ఉన్నాను. అయితే నా హెల్త్ కోసం అడుగుతున్నారు, ఎలా ఉందక్క హెల్త్ అని చెప్పి. నా హెల్త్ అయితే అసలు ఏం బాగాలేదండి. నాదే కాదు, ఇంట్లో పిల్లలందరికీ అలాగే ఉంది. ఫుల్ జలుబు, దగ్గు, ఫీవరు, మెయిన్ చలి జ్వరం అంటాం కదా, అది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అలాగే ఉంది. అయినా సరే ఈ వీడియో ఉంది, నేను వచ్చినప్పుడు తీసి పెట్టాను. ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. మేము సాటర్డే నైట్ 12కి వచ్చాము. ఇంకా సండే మార్నింగ్ అనమాట ఇదంతా. సో ఇంకా అంతా కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, కొంచెం దుమ్ము పట్టి ఉంటుంది. వెళ్ళేటప్పుడు అంతా క్లీన్ చేసుకొని వెళ్ళినా సరే వచ్చేసరికి కొంచెం డస్ట్ పట్టేసి ఉంటుంది కదా, ఇంకా అదంతా ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఆ దుమ్ము అంతా దులిపేసి ఒకసారి సోప్ పెట్టి మొత్తం కడిగేస్తే ఇంక మళ్ళీ వంట చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అప్పుడు కొంచెం పర్లేదు, జర్నీ చేసి వచ్చినా సరే బాగానే ఉండింది. కానీ ఆ తర్వాత చెప్పాలంటే 31st నైట్ బాగా ఎగిరేవన్నమాట పిల్లలతో పాటు. ఆ ఎగరడం ఏమైందంటే బాగా ఫీవర్ వచ్చేసింది పక్క రోజు. సో ఇంక ఇక్కడేమో ఇంకా ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళకైతే ఫస్ట్ నీళ్ళు పెట్టేస్తూ ఉన్నా అనమాట, స్నానాలు చేసేసేయండి ఫస్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఇంకా పూజ దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, ఇల్లంతా మాప్ పెట్టేశాను, నేను కూడా స్నానం చేసేసాను. అయితే అక్కడ ఊరు నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి కదండి, ఇవి తీసుకున్నాను యాక్చువల్గా. ఇవి వచ్చేసి ఐరన్వి, మనకి ఇక్కడ దొరుకుతాయి కదక్క అని మీకు డౌట్ రావచ్చు, కరెక్టే. కాకపోతే ఎందుకో అక్కడ తక్కువేమో ప్రైస్ అనిపించి తీసుకున్నానండి. 100 రూపాయలకి ఇచ్చారు ఒక్కొక్కటి. ఇది అంటే ఒకటి సూప్ బౌలు, ఒకటి మంచూరియా అట్లా చేసుకోవడానికి ఉంటుంది కదా, సూపు మంచూరియా. ఇంకో యాక్చువల్గా పెద్దవి, ఇంకొంచెం పెద్దవి అయితే బాగుండేమో అనిపించింది, కానీ అక్కడ అవే ఉన్నాయి. అసలు యాక్చువల్గా కొనలేదన్నమాట ఆ కడాయిలు. గుడికి వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. నార్మల్గా 100 రూపాయలకి ఇస్తావా అంటే ఇస్తా అని చెప్పి ఇంకా అన్నాడనమాట. బేరం ఆడిన తర్వాత తీసుకోకపోతే బాగోదు కదా అని తీసుకున్నాను. అలా తీసుకోవాల్సి వచ్చింది అవి. తర్వాత ఇంకా ఇదిగోండి బాబా పాదాలు, అలాగే బాబాది చిన్న విగ్రహము. పాదాలు చాలా బాగున్నాయి కదా అని తీసుకున్నాను అనమాట. కానీ ఈ వైటు ఆ వైటు కొంచెం డిఫరెన్స్ కదా. బాబా అవి రేట్ ఎంత అని అడిగారండి విగ్రహాలు. అది మనం చెప్పలేమండి, ఒక్కొక్కటి సైజుని బట్టి 100 రూపాయలు, 50 రూపాయలు, 200, 2000 వరకు కూడా ఉన్నాయి అక్కడ. సో చూసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా
ఆదియోగి మన శివుడి విగ్రహం ఉంది కదా, సో అవి అన్నిటికీ ఇంక ఇలా సెట్ చేస్తూ ఉన్నా ఎక్కడెక్కడ పెట్టాలా అని చెప్పి ఇంక ఇవన్నీ తీసుకున్నానని చెప్పాను కదా, గంధము, కుంకుమ, సింధూరము, విభూది అన్నీ. అయితే గంధం పేస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అది తీసేసుకొని బొట్లు పెట్టేస్తూ ఉన్నా అనమాట. మామూలుగా మనం గంధంలో వాటర్ వేసి పెడితే ఎండిపోయి అలా ఉంటుంది కదా, మరి ఇదేమో ఏం ఎండిపోవట్లేదు, మంచి స్మెల్ వస్తుంది. ఇంక అందుకని చెప్పేసి అదే పర్టికులర్గా ఒక వీడియోలో విన్నాను గంధం చాలా బాగుంటుంది అని చెప్పి, అందుకని చెప్పి గంధం, చందనం ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా అవి డైరెక్ట్గా అవైతే ఇలా పెట్టేసి బొట్టు పెట్టేస్తూ ఉన్నాను. కుంకుమ కూడా తీసుకున్నాను రెడ్ కలర్ది, అది వేరే బ్యాగ్లో ఉండిపోయింది, అందుకే ఇంకా సింధూరం పెట్టేసా. సింధూరం అంటే అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా అది. ఆ తర్వాత ఇంక ఇది తీసుకున్నానని చెప్పాను కదా, ధూప్ స్టిక్ పెట్టుకునేది. అంటే ధూప్ స్టిక్ డస్ట్ అటు ఇటు పడిపోకుండా నీట్గా ఉంటుంది కదా. అలాగే ఇంకా విగ్రహాల కోసం ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి దండలు కూడా తీసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర ముత్యాలు ఉన్నాయి, వాటితో తయారు చేసుకుందాం అనిపించింది, కానీ ఈ రుద్రాక్ష దండలు చాలా నచ్చాయి అన్నమాట. అందుకే కొన్ని రెడ్వి, కొన్ని రుద్రాక్షలు అట్లా తీసుకున్నాను. మొత్తం 6 తీసుకున్నాను. కానీ విగ్రహాలకి వేస్తే చాలా అందంగా ఉందండి, చూపిస్తాను ఉండండి. అసలు ఎంత బాగుందో. మనకు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనుకుంటా సింహాచలం దగ్గర, ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. అసలు ఎంత బాగున్నాయి విగ్రహాలకి ఇలా చిన్న చిన్న దండలు, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో అసలు శివుడి విగ్రహానికి ఆ దండ అయితే, ఇంకా లక్ష్మీదేవికి ఇంక ఇట్లా మొత్తం అంతా ఇలా అలంకరించేసుకొని పూజ చేసుకున్నాను. తెచ్చిన అవి ఉన్నాయి కదా ప్రసాదాలు, అవన్నీ కూడా పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా అన్నీ పంచేస్తాం కదా, ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ అది వండుకుంటాం కదా, అందుకని చెప్పి ఫస్ట్ పూజ అయితే చేసేసాను అనమాట. ఇదిగోండి ఇంకా 2 దీపాలు అయితే వెలిగించాను, కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే చూడండి శివలింగం మీద కూడా ఆ మాల అది ఆ దండ వేయడం వల్ల బాగా అనిపించింది. ఇంక ఇలాగా ప్రసాదాల వరకు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నానండి ఫస్ట్. ఆ తర్వాత ఇంక భవానీ, శ్రావణి అయితే లేచారు. వాళ్ళు ఇంకా పిల్లల పనులు చూస్తూ ఉన్నారనమాట. చిన్నపిల్లలు కదా, ఇంక వాళ్ళకి బ్రష్లు, స్నానాలు, ఇంకా అలా పిల్లల డ్యూటీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అంతే. సో నేను అది మాత్రం ఎస్కేప్ అవుతాను అనమాట, పిల్లల డ్యూటీ. ఎందుకంటే నేను అసలు చేయలేకపోతున్నానండి పిల్లలతో మాత్రం, అది అయిపోయింది. చిన్నపిల్లలతో వేగే డ్యూటీ మాత్రం భవానీ, శ్రావణి అనమాట. వాళ్ళని ఆడించడం కానీ, వాళ్ళకి స్నానం అది చేయించడం కానీ అట్లాగా. సో నాకేంటి అంటే ఎప్పుడు నాకు ఇంట్లో పని లేదా వంట పని, ఫాస్ట్గా చేసే పనులు, ఎవరు ఏ పని ఫాస్ట్గా చేస్తామో ఆ పని వాళ్ళు తీసుకుంటాము. సో ఇంకేంటంటే ఇంక దోసపిండి, ఇడ్లీ పిండి ఏమీ లేదు కదా, అందుకని చెప్పేసి పొంగల్ అయితే చేసుకుంటున్నాం, ఈజీగా ఉంటుంది. ఇంక పిల్లలు కూడా తింటారనమాట, కొంచెం కారం తక్కువ వేసి చేసుకుంటే పొంగల్ తింటారు. ఇంక అందుకని చెప్పేసి మామూలు పెసరపప్పు పొంగలి. అయితే నేను పొంగలు 2 విధాలుగా చేస్తానండి. ఒకటేమో పప్పు ఉడికించి, పప్పు అన్నం ఉడికించి లాస్ట్లో పోపు పెట్టుకోవడం. ఇంకోటేమో టైం లేనప్పుడు ఇలా చేస్తానన్నమాట. ముందుగానే కుక్కర్లో ఆయిల్ పెట్టేసి మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అల్లము, పసుపు, ఇంగువ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎందుకు ఆ ఫ్లేవర్స్ నచ్చట్లా, అందుకే వేయలేదు. ఆయిల్లో అవన్నీ కొంచెం చిటపట్లాడిన తర్వాత పప్పు 1 గ్లాసు, బియ్యం 1 గ్లాసు 2 కలిపేసి ఇలా కుక్కర్లో పెట్టడమే. 2 సమానంగా తీసుకుంటానండి, పెసరపప్పు కానీ బియ్యం కానీ 2 సమానంగా తీసుకుంటే పొంగల్ తినడానికి రుచిగా ఉంటుంది. సో 1కి 3 గ్లాసుల చొప్పున వాటర్ అయితే వేసుకున్నాను. అయితే ఇలా మనం ముందుగానే ఆయిల్ వేసి పోపు పెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి, పప్పు బియ్యము. ఇదే కాదు, కందిపప్పుతో మనము పప్పు చేస్తాం కదా, మామూలు టమాటా పప్పు ఇట్లాగా, అప్పుడు కూడా మనం అందులో 1 స్పూన్ ఆయిల్ కనుక వేస్తే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ప్లస్ కుక్కర్లో నుంచి వాటర్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. సో అందుకే నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తా. కానీ పైనుంచి పోపు పెట్టుకుంటే కూడా ఆ పోపు స్మెల్ బాగుంటుంది. సో అందుకే నేను ఏం చేస్తానంటే టైం ఉన్నప్పుడు 2 సార్లు పోపు పెట్టుకుంటా. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు దాన్ని బాగా ఫ్రై చేసేసుకుంటాను, వాటర్ వేసేసి ఉడికించాక లాస్ట్లో మళ్ళీ తిరగమాత అనేది లాస్ట్లో పెట్టుకుంటాను అనమాట. సో టైం ఉండేదాన్ని బట్టి చేస్తాను. సో ఇంక ఇప్పుడు ఏంటంటే టైం ఎక్కువ లేదు, పిల్లలందరూ ఫ్రెష్ అయిపోయారు కాబట్టి ఇంకా కుక్కర్లో పెట్టేశాను. అదొక 3 విజిల్స్ వచ్చింది, అయిపోయింది. ఇంక లోపల పల్లీ చట్నీ కూడా చేసేసాను అనమాట. ఇదిగోండి పొంగల్ అనేది ఇలా రెడీ అయిపోయింది.
చెప్తున్నా కదా, మీకు ఒకవేళ ఇంకా మంచి స్మెల్, పోపు స్మెల్ మంచిగా రావాలి అంటే ఉడికిపియాక కూడా కొంచెం పోపు పెట్టుకోవచ్చు. ఇంకా సాల్ట్ అయితే వేయలేదు, సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు, అందుకే వేయలేదన్నమాట. నేను లాస్ట్లో వేసుకుంటా. అయితే గట్టిగా కావాలంటే ఇలా తినేయచ్చు, మనకి కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కాస్త వాటర్ అయితే వేసుకున్నాను నేను. సో వాటర్ అంటే అందరం పెద్దవాళ్ళు తినేదానికి టైం పడుతుంది కదా, సో అందుకేంటంటే కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకోండి, చల్లారినా సరే అదేమవుతుందంటే గట్టిగా అన్నం ముద్దలాగా అయిపోకుండా మనకి పొంగల్ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. అందుకే ఫస్ట్ ఇలా కొంచెం వాటర్గానే చేశాను, చల్లారే కొద్దీ చల్లారిపోద్ది. సో ఇంకా ఒక్కొక్కరికి పెట్టిచ్చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళైతే పెడుతూ ఉన్నారనమాట ముందు. భవానీ ఏమో ఆద్యకి, శ్రావణి ఏమో గౌతమ్, భూమికి ఇంకా అలా పెడతా ఉంది. లక్కీ విష్ణుకి ఏమో నేను పెట్టిచ్చేసాను. ఇంకా మా అందరికీ వేడి నీళ్ళు అయితే ఇంకోవైపు అలా మరుగుతూ ఉన్నాయన్నమాట. చాలామంది అక్క హీటర్ పెట్టించేసుకోండి, స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాలంటే చాలా చిరాకు కదా అని చెప్పి. నిజమేనండి, ఖచ్చితంగా పెట్టించేసుకుంటాము. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి రైతు బజార్కి అయితే వచ్చాము. వెజిటేబుల్స్ ఏం లేవు, అంటే టమాటాలు, ఉల్లిపాయలు ఇంకా అట్లాగా. అలాగే ఇంకా నాన్ వెజ్ కూడా తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా నేను మా వారైతే మార్కెట్కి వచ్చాం అనమాట. ఇంక ఇక్కడేమో టమాటాలు చాలా చౌకగా ఉన్నాయండి, 20 రూపీస్. యాక్చువల్గా నేను ఊరు వెళ్ళేటప్పుడే చౌకగా ఉన్నాయి టమాటాలు, కేజీ 20 రూపీసే. కాకపోతే అప్పుడు ఏంటంటే నేను అన్నీ పచ్చడి పెట్టేశాను, టమాటా పచ్చడి చేశాను కదా, అంటే పాడైపోతాయి కదా వచ్చేసరికి అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట, అంటే పచ్చడి పెట్టేశాను. ఇంక ఇప్పుడు తీసుకుంటున్నాను మళ్ళీ ఒక 2 కేజీస్ టమాటాలు, ఉల్లిపాయలు అన్ని. ఉల్లిపాయ కూడా రేట్ తగ్గింది, టమాటాలు కూడా రేట్ తగ్గుతున్నాయి, కానీ వెల్లుల్లిపాయ మాత్రం రేట్ తగ్గట్లేదండి. కేజీ 400 చెప్తున్నారు, 350 లేదా 400 ఉంది వెల్లుల్లిపాయ మాత్రం. అవి కూడా అసలు ఏం బాగాలేవు, చిన్నగా ఉన్నాయి. పావు కేజీ అడిగితే 80 రూపీస్ చెప్పారు అతను. ఇంకా సరే తప్పదు కదా, నేను వెల్లుల్లిపాయ లేకుండా అసలు ఏ కర్రీ చేయను, అందుకే తీసుకున్నాను అవే. ఆ తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర అయితే నాకు 3 కట్టలు 50 రూపాయలకి ఇచ్చాడు. చాలా పెద్దగా ఉన్నాయి. సరే అని ఒక 3 తీసుకున్నాను, అంటే కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి పెట్టుకుంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి. ఇంకా కొత్తిమీర పుదీనా 2 చవకగానే ఉన్నాయి, అందుకే తీసుకున్నా. ఇంకా బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇంకా అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను అనమాట. అంటే ఇవన్నీ యాక్చువల్గా రేపు ఎల్లుండి వండుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఇంకా అలాగే చికెను, ఎగ్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా అన్నీ తెచ్చి పెట్టేస్తే ఇంకా భవానీ ఏమో అన్నీ సర్దుతూ ఉంది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానులే, నువ్వు వంట పని చూడు అని చెప్పిందనమాట. అయితే చెప్తా ఉన్నాను, నాకు ఇట్లా కొంచెం అవన్నీ కట్ చేసేసి ఇచ్చేస్తే మిక్సీ చేసేస్తాను అని, అంటే ఈ కొత్తిమీర ఉంది కదా అది. అయితే ప్రస్తుతానికి కాదు, మధ్యాహ్నం కొంచెం భోంచేసిన తర్వాత ఖాళీ అవుతాం కదా, అప్పుడు చేసిస్తానని చెప్పింది. అంటే బాగా కడగాలి కదా, మట్టి ఉంటుంది. సో ఆ లోపల కొత్తిమీర వాడిపోకుండా ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్లో కొత్తిమీర అయితే పెట్టాను అనమాట. ఈ లోపల ఏంటంటే అది వాడిపోకుండా ఉంటుంది. పుదీనా కూడా అంతేనండి, కొత్తిమీర కానీ పుదీనా కానీ వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, లేదు అంటే పాడైపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనకి నిల్వ ఉండాలి అంటే ఏదైనా ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో పెట్టేస్తే మనకి ఎన్ని డేస్ అయినా సరే బాగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఆకు. సో ఇంకా అలాగే చేశాను. వెజిటేబుల్స్ అయితే భవానీ సర్దేస్తూ ఉంది. ఇంక ఈ లోపల ఇదిగోండి చికెన్ కర్రీ చేసేసి టమాటో రసం అయితే చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక పావు కేజీ టమాటాలకి ఒక చిన్న టీ కప్పు, అంటే ఒక 50 గ్రాముల కందిపప్పు అనుకోండి, ఒక 50 గ్రాముల కందిపప్పు, ఒక పావు కేజీ టమాటా, ఒక 50 గ్రాముల చింతపండు, అంటే ఒక పెద్ద సైజు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఫస్ట్ టమాటాని కందిపప్పుని ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, అంటే దంచుకున్న మిరియాలు అన్నీ వేసేసి, ఇంకా వెల్లుల్లిపాయ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులోనే వేసేసి బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు దాన్ని అయితే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనం. రసం కోసం టమాటా రసము ఇలా పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. టైం ఉండి కొంచెం కందిపప్పు ఉడికించి కనుక చేస్తే టమాటా రసం మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. సో ఆ తర్వాత అది పక్కన పెట్టాను. అది చల్లారిన తర్వాత చారు పోపు పెట్టుకోవడమే. ఇదిగోండి, ఇంక ఈ పక్క కడాయిలో ఆనియన్స్ అయితే వేసాను చికెన్ కర్రీ కోసం. తర్వాత బాస్మతి రైస్ నానబెట్టాను, కొంచెం గీ రైస్ లాగా చేసేద్దామని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇది మిక్సీ చేసుకున్న టమాటో రసంలో ఉప్పు, హాఫ్ స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు,
అలాగే రసం పొడి లాస్ట్లో వేసినట్టున్నాను. వేసేసి ఇంకా రసం అయితే బాగా మరగాలి. మరిగాక పోపు పెట్టుకోవడమే. ఇంకా ఉల్లిపాయలు వేసాను కదా, ఉల్లిపాయలు వేసేసి కడిగిన చికెన్ వేసేసాను. ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించేసాను. అందులో ఉన్న నీచు నీళ్ళన్నీ పోయిన తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేస్తున్నాను. మనకి గ్రేవీ బాగా రావాలి అంటే ఉప్పు కారాలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే గ్రేవీ బాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఉప్పు ఒక్కటే ఎక్కువ వేసినా ఉప్పు కషం అయిపోద్ది, కారం ఒక్కటే వేస్తే కారంగా అయిపోద్ది. సో అలా కాకుండా ఉప్పుకు సరిపడా కారము, కారానికి సరిపడా ధనియాల పొడి, గరం మసాలా ఇట్లా అన్నీ వేసుకుంటేనే మనకి గ్రేవీ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 2 kgs చికెను. సో 2 kgs చికెన్కి 2 పెద్ద స్పూన్స్ కారము, అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్ అనమాట. అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపి వాటర్ అయితే వేసేసా. ఇది ఎప్పుడు రెగ్యులర్గా చేసే సింపుల్ చికెన్ కర్రీ అనమాట. ఫాస్ట్గా అయిపోద్ది. ఇంక మూత పెట్టేశాను. సో చికెన్ బాగా ఉడికాక లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటా. ఇంక ఈ లోపల రసం కూడా బాగా మరిగిపోయాయి. అదే ఒక్కొక్కసారి టమాటా చారు అంటాను, రసం అంటాను, ఎలా అన్నా పర్లేదు కదండి. సో ఇంక ఇదిగోండి, ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, అక్క పూజ చేశారు కదా, నాన్ వెజ్ తింటున్నారు పర్లేదా అని చెప్పి. నాన్ వెజ్ తినాక పూజ అయితే చేయమండి. పూజ చేసిన తర్వాతే నాన్ వెజ్ అయితే తింటాం అనమాట. సో ఇప్పుడు పొద్దున్నే పూజ చేసేసాను కదా, ఇంకా మా వారు ఏంటంటే ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలన్నీ కూడా ప్యాక్ చేసేసి పంచేశారు, పిల్లల దగ్గర ఇచ్చి పంపించేశారు. ఇంకా అప్పుడు మొత్తం దేవుడి పని అంతా అయిపోయాక ఇంకా నాన్ వెజ్ అయితే వండుతూ ఉన్నాను అనమాట. సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అందులో కొంచెం ఇగురు ఉండేలాగా ఆపేసాను అనమాట స్టవ్. ఎందుకంటే ఆ బగారా రైస్తో కలుపుకొని తినాలి అంటే కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర నాకు లాస్ట్లో వేయడమే అలవాటు. పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది, కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువ అవుతుందేమో పచ్చిమిర్చి వేస్తే అని చెప్పి ఇంక వేయలేదు. కానీ లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ అయితే సపరేట్గా వండాను. పిల్లలు ఏంటంటే రసం వేసుకొని తింటారు. సో అందుకని అన్నము రసము సపరేట్గా చేశాను. ఇలా బగారా రైస్, చికెన్ కర్రీ బాగుంటుంది కదా అని ఇంకా మళ్ళీ ఇలా సపరేట్గా చేశాను అనమాట. ఆ తర్వాత ఇంక చూడండి, ఇది వచ్చేసి ఈవినింగ్. చూడండి మా వాళ్ళందరూ అసలు ఫోన్లకు అంకితం అయిపోయారు. ఈ రూమ్లో నుంచి బయటికి రావట్లా. ఒకవేళ బయటకు వస్తేనేమో టీవీలో దెయ్యం సినిమాలు వేస్తేనే వాళ్ళు కామ్గా ఉంటున్నారండి. ఇంకా టీవీలో ఏ కార్టూన్స్ పెట్టినా సరే వాళ్ళు కుదురుగా ఉండట్లేదన్నమాట. గోల గోల చేస్తున్నారు. అదే ఏం పెట్టాలరా అంటే దెయ్యాల సినిమాలు అడుగుతున్నారు. అది పెడితే మాత్రం అలా కదలకుండా కామ్గా కూర్చొని చూస్తున్నారు. ఆఖరికి గౌతమ్, భూమి, ఆద్య కూడా భయపడట్లేదు. వాళ్ళు కూడా ఆ దెయ్యం సినిమాలే అడుగుతున్నారు. అరే నాకు భయం రా బాబు అని చెప్పి ఇంక నేనైతే పెట్టనియట్లేదు. అందుకని ఇంక రూమ్లో కూర్చొని ఫోన్స్ పట్టుకొని ఇంకా అత్త బాబాయ్తో కబుర్లు చెప్తూ అలా కూర్చోన్నారనమాట. సో ఇంకా అదండి, ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతూ ఉన్నానండి, ఏమీ అనుకోవద్దు. సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.